మనతో పాటు ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఉన్నారు. నిన్న జరిగిన మాలల సింహగర్జనపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. అన్న ఏంటి రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారట. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వాళ్ళకే అన్యాయం జరుగుతుంది అంటున్నారు. వర్గీకరణ లేకపోతే మాదిగలకు మిగతా కులాలకు అన్యాయం జరుగుతుంది అనేది కమిషన్లు చెప్పినాయి, కోర్టులు అంగీకరించినాయి, పార్టీలు చెప్తున్నాయి. వర్గీకరణ లేకపోతే మాలలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతుండ్రని అన్ని చెప్పినాయి. కాబట్టి వర్గీకరణ జరగడం వల్ల అందరికీ మేలు జరిగింది తప్ప ఎవరికి నష్టం రాదు, ఎవరికి అదనపు లాభం రాదు. వర్గీకరణ జరగబోతే అందరికీ నష్టమే, ఒక వర్గానికి తప్ప. ఒక వర్గం ఎక్కువ దోసుకున్నదనే విషయం ఇప్పటికే చరిత్ర సాక్ష్యం చెప్పేసింది. వర్గీకరణ జరగడం వల్ల అందరికీ మేలు జరిగిందని సాక్ష్యం చెప్పింది. నష్టం ఎందుకు? ఇక నష్టం అనే సమస్య ఎట్లవుతుంది? ఉమ్మడి రిజర్వేషన్ల విధానం తప్పు అనే విషయం కమిషన్లు చెప్పినాయి, ప్రభుత్వాలు చెప్పినాయి, పార్టీలు చెప్పినాయి, సమాజం చెప్తున్నాయి. దాన్నే మీరు కావాలంటారు. అంటే అర్థం ఏంటిది? మీ ఒక్కరికే ఎందుకు అంత ఇంట్రెస్ట్? దళితులో 59 కులాలు ఉంటే 58 కులాల దాకా వర్గీకరణ కోరుకుంటున్నట్టు ఉన్నాయి కదా. మీరు ఒక్కరు ఎందుకు వర్గీకరణ అడ్డుతుండ్రు? అందరికీ రా నష్టం మీకెందుకు వస్తుంది? అంటే మీరు అదనంగా దోసుకోవడానికి అలవాటు పడ్డారు కాబట్టి వర్గీకరణ జరగడం వల్ల దోసుకునే లైసెన్స్ మీకు రద్దు అవుతుంది కాబట్టి మీకు బాధ ఎక్కువ ఉన్నది. అంతే. రాష్ట్రంలో మేము 30 లక్షల పైగా జనాభా ఉన్నాం, సో మేము కోరుకోవడం తప్పలేదని వాళ్ళు అంటున్నారు. 30 లక్షలు ఉంటే మేము కోట్ల మంది ఉన్నాం. వాళ్ళు 30 లక్షలు మేము కోటి మంది ఉన్నాం భయ్య. ఆర్టికల్ 341 సంబంధించి కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాలను గుర్తించే విషయంలో, షెడ్యూల్ కులాలను తొలగించే విషయంలో, ఎవరి షెడ్యూల్ కులాలు అనేది గుర్తించాలన్నా పార్లమెంటే, షెడ్యూల్ కులాల నుంచి ఎవరైనా తొలగించాలన్నా పార్లమెంటే. దానికి రిజర్వేషన్లకు సంబంధం లేదు. రిజర్వేషన్ల ప్రాతినిధ్యం ఆ గుర్తించబడ్డ కులాలకు ఎవరికి ఎంత ఇవ్వాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకేం కావాలా? ఎగ్జాంపుల్, ఎవరన్నా షెడ్యూల్ కులాలు చేర్చాలనుకో పార్లమెంటే చేయాలి, ఎవరన్నా షెడ్యూల్ కులాల నుంచి తొలగించాలనుకో పార్లమెంటే చేయాలి. రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలా? చదువుకునే అవకాశాలు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? ఎవరికన్నా అన్యాయం జరిగినా కూడా సరి చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండాలి. అదే ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఓన్లీ ఒక సూచన మాత్రమే చేసింది, పాటించాలా లేదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇష్టం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందా లేదని చర్చ. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా అనేది చర్చ. 2004లో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, పార్లమెంట్కి ఉన్నదని చెప్పేసింది. 2024లో పార్లమెంట్కే సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని ఇప్పుడు చెప్పేసింది. ఆనాడు 5 చెప్తే ఇప్పుడు 6 చెప్పారు. రివ్యూ పిటిషన్లను 7 రద్దు చేశారు. క్యూరిటివ్ పిటిషన్లు కూడా మొత్తం రద్దు చేశారు. ఇప్పుడు అంతిమంగా ఫైనల్గా వర్గీకరణ అమలు జరగడమే కదా. ఇక వర్గీకరణ అమలు జరగడమే కదా. అంటే ఇంకా వర్గీకరణ అమలు జరగడానికి కూడా అడ్డుకుంటామంటే అర్థమైంది స్వార్థం తలకెక్కుతే తప్ప ఇంకా వేరే కనిపించట్లేదు. ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో ప్రకటించారు, మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణలో అని చెప్పేసి. మళ్ళీ అదే పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు మళ్ళీ సభలు పెట్టడం ఎట్లా వస్తున్నారు? ఓకే, అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల నాయకత్వమే ఈ సభ పెట్టిందని అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పాలసీకి విరుద్ధమే వాస్తవానికి. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం 75లో పంజాబ్. అప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, జైల్ సింగ్ గారే ముఖ్యమంత్రి కదా. అసలు ఆ తర్వాతనే ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండోది, ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చదివిన రాష్ట్రపతి దళితుడే కేఆర్ నారాయణ్ దళితుడుగా రాష్ట్రపతికి ఉన్న సమయంలోనే వర్గీకరణ సమర్థించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంకి వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మేనిఫెస్టో డిక్లేర్ చేసిపోవడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో గతంలో పాల్గొన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అందరికంటే ముందు స్పందించి వర్గీకరణ చేస్తామని మాట్లాడినాడు. ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి అధిష్టానం చర్య తీసుకోవాల్సింది ఎవరిని? వాళ్ళని బట్టి చర్య తీసుకోవాలి. చర్య తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ కనిపిస్తుంది, చర్య తీసుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టుగా కనిపిస్తుంది. అంటే పార్టీ వ్యతిరేకం కాదు, పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నాను వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. మా నాన్న కూడా గత 50 ఏళ్ళుగా నేను మాలాన్ చూడలేదు, మాదిగాన్ చూడలేదు, మా నాన్న ఎవరు వచ్చినా సహాయం చేసిండని చెప్తున్నాను. నాకు తెలిసి మాదిగలకైనా సహాయం చేయలే. ఆయన మాలల వైపే మొత్తం నిలబడ్డ రోజుల్లో అంతో ఇంతో మా దామోదర రాజసింహ గారి తండ్రి మాకు మాదిగల పక్షాన కొంత న్యాయం చేశాడు. తర్వాత మా సదాలక్ష్మ గారు మా వైపు నడిపించేశారు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది మాదిగ నాయకత్వం మాదిగలకైనా మేలు చేసిందో కానీ వెంకటస్వామి మాకు ఎప్పుడు మేలు చేసిండు? మాకు కీడే చేసిండు. వెంకటస్వామి గారు పార్లమెంట్లో ఉన్నప్పుడే వర్గీకరణ జరగకుండా అడ్డుపడే ప్రయత్నం చేసిండు కదా. వర్గీకరణ అడ్డుతగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలందరికీ ప్రోత్సహించే ప్రయత్నం ఆయన చేసిండు కదా. ఇప్పుడు ఆయన కొడుకు చేస్తున్నాడు కదా, మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా. కాబట్టి మేము చెప్తున్నాం, దళితుల ఐక్యత అంటే మా ఇష్టం లేని ఐక్యత మేము ఎందుకు ఒప్పుకుంటామే? మాకు మీరు అన్యాయం చేస్తూ ఐక్యతగా ఉండమంటే మేము ఎందుకు ఐక్యంగా ఉంటాం? బీసీలతో మేము ఐక్యంగా ఉంటాం, వర్గీకరణ సమర్థించి అగ్రకులాలతో మేము ఉంటాం, బీసీలతో ఉంటాం, ఎస్టీలతో ఉంటాం, మైనార్టీతో ఉంటాం, వర్గీకరణ సమర్థించే మాలలతో ఉంటాం.
కానీ వర్గీకరణ వ్యతిరేకించే మాలలతో శత్రువులుగానే చూస్తాం. అందులో రెండో మాట లేదు. అంటే ఫస్ట్ ఏదైతే ఈ వర్గీకరణకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాంతంలో అమలు చేసి చూపెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందా లేదా అనేసి జరిగినప్పుడు అధికారం ఉందని చెప్పేసిండు. అవసరం ఉన్న రాష్ట్రాలు చేసుకుంటే, అవసరం లేని రాష్ట్రాలు చేసుకోవు. ఎక్కడన్నా వర్గీకరణ డిమాండ్ ముందుకు వచ్చింది అనుకోండి, చేసుకుని రాష్ట్రాలు చేసుకుంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదలు వర్గీకరణ అమలు చేసింది ఎవరు? హర్యానా ప్రభుత్వమే. హర్యానా ఎవరు వచ్చిండ్రు? బీజేపీ ప్రభుత్వమే వచ్చింది. వాళ్ళే అమలు చేసుకుంటారు. అక్కడ పంజాబ్ హర్యానా పక్క కాబట్టి పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, హర్యానాలో కూడా వర్గీకరణ డిమాండ్ ఉంది కాబట్టి వెంటనే అమలు చేశారు. అవసరం ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేసుకుంటున్నారు కదా వాళ్ళు. అవసరం లేని రాష్ట్రాల్లో వాళ్ళు చేయకపోవచ్చు, అవసరం ఉన్న రాష్ట్రాలు అయితే వాళ్ళు చేసిండ్రు కదా. ఓకే, మహారాష్ట్రలో కమిషన్ వేసిండ్రు కదా, కమిషన్ రిపోర్ట్ వచ్చినాక చేస్తారేమో. అందువల్ల ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ పార్టీ అయినా వర్గీకరణ సమర్థిస్తుంది బ్రదర్. ఏ పార్టీ వర్గీకరణ వ్యతిరేకించదు. వర్గీకరణ వ్యతిరేకిస్తే నిన్న జరిగిన స్వార్థపరుల మనువాదుల సభలో ఏ పార్టీ అయినా పోయి పాల్గొనవచ్చు కదా, ఎందుకు పాల్గొనలేదు? వాళ్ళది తప్పు, స్వార్థం అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. అంటే మా మీటింగ్ చూసి మందకృష్ణ భయపడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మొన్న నిన్న చాలా పెద్ద ఎత్తున వచ్చారట వాళ్ళు. అవసరమైతే మందకృష్ణను తొక్కుకుంటూ పోతామని చెప్పేసి మహాన రాయేష్ చెప్తున్నారు. అట్లాంటి అవమానకరమైన మాటలు మేము మాట్లాడలేము, కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం. అదేంటంటే, అంబేద్కర్ కాలంలో అంబేద్కర్కు బెదిరింపులు వచ్చినాయి, అంబేద్కర్కు అవమానాలు జరిగినాయి. కానీ బెదిరించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపిస్తున్న మాకు కూడా బెదిరింపులు లేదా అదిరింపులు, అవమానాలు ఎదురవుతుంటాయి. వాటిని మేము ఎదుర్కొంటూ ముందుకెళ్తామే తప్ప రాజీపడో లేదా ఎన్నుకో దగ్గే ప్రసక్తి మాకు ఉండదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తున్నాం, మాతో ఐక్యత ఉండాలంటే వర్గీకరణ సమర్థించాలి. వర్గీకరణ సమర్థించకపోతే మీతో ఐక్యత కూడా మాకు అవసరం లేదు. సింపుల్. మీరు ఇంకొక ప్రధాన ఆరోపణ చేశారండి, మీటింగ్ సంబంధించి అంబేద్కర్ కూడా ఒక అవమానం జరిగింది అంటున్నారు. ఏ అవమానం జరిగింది? మనకు చాలామంది మహనీయులు ఉన్నారు. అంబేద్కర్ తర్వాత ఇంకెవరినైనా గౌరవిస్తాం, అంబేద్కర్ తర్వాత జగ్జీవన్ గౌరవిస్తాం, కాశీరాం గౌరవిస్తాం, ఇంకెవరైనా గౌరవిస్తాం కదా. అరే, అంబేద్కర్కు సమకాలికుడైన నెహ్రూ గవర్నమెంట్లో ఇద్దరు మంత్రులుగా పనిచేసిన బాబు జగ్జీవన్ ఫోటోని వీళ్ళు పెట్టారు, మాదిగా అయినా అని చెప్పి. పోనీ అంబేద్కర్ తర్వాత రాజ్యాధికారం గురించి మాట్లాడి సాధించి పెట్టిన కాశీరాం ఫోటో వాళ్ళు పెట్టారు కదా. కానీ అంబేద్కర్ కంటే, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కంటే వెంకటస్వామి ఫోటో పైన పెట్టి అంబేద్కర్ ఫోటో కింద పెట్టి అది పెద్దగా చేసి దీన్ని చిన్నగా చేశారు. ఇది అవమానం కాదా? మంత్రి పదవి కోసం ఇదంతా నేను చేయట్లేదు, నా జాతి ఐక్యత కోసం, నా జాతి బాగుండాలని చెప్పేసి వివేక్ అంటున్నారు. ఆయన దేనికోసం పెట్టిండు అనేది అనవసరం మాకు. వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టిండు కాబట్టి ఆయనను మనవాదిగా చూస్తాం అంతే. ఆయన దేనికోసం ఆయన పెట్టిండు, ఆయన వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టిండు కాబట్టి ఆయన మనవాదిగా చూస్తాం అంతే. ఇంకా ఆయన అంబేద్కర్ వాదం కాదు. మాలలు మెజారిటీగా అంబేద్కర్ వాదంకి దూరమై మనవాద వారసత్వానికి ముందుకెళ్తుంటారు. మేము చెప్పదలుచుకున్నాం, మన సంస్కృతిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను మనవాదులని పరిగణిస్తాం. అంబేద్కర్ దృక్పథం అంటే సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటే రిజర్వేషన్ల పంపిణీ ఇప్పుడు కదా. ఆనాడు రిజర్వేషన్ల సాధన అంబేద్కర్ కాలంలో, ఈనాడు రిజర్వేషన్ల పంపిణీ. సాధన కోసం వ్యతిరేకించే వాళ్ళను ఆనాడు అంబేద్కర్ మనవాదులు అన్నాడు. పంపిణీ వ్యతిరేకించిన వాళ్ళు మేము మనవాదులు అంటాం. ఆ మనవాదుల వారసులుగా మాలలు ఎక్కువ మంది కనిపిస్తుండ్రు, అది దురదృష్టకరం. అంటే ఒక పక్కన కమిటీ వేశారు, 2 నెలల్లో ఇంకొక రోజుల్లో రిపోర్ట్ రాబోతుంది. పక్కన ఈ మాల సంఘంకు సంబంధించి నేతలందరూ ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు. అంటే ఆ నిర్ణయాన్ని ఏమన్నా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? ఒక విషయం చెప్పనా, దళితుల్లో ఇన్ని కులాలు ఉండగా ఒక కులం వాళ్ళు మాత్రమే కింద మీద పడుతున్నారు అడ్డుకోవడానికి. అంటే అర్థం ఏం చెప్పండి? అంటే దోసుకునే అవకాశం, లైసెన్స్ అనేది రద్దు కాబోతుంది అనే భయంతో వీళ్ళున్నారు. అంతకంటే ముఖ్యంగా క్రిమిలేయర్ గురించి మాట్లాడారు. క్రిమిలేయర్ అంటే నేనైతే స్వాగతిస్తాను, కానీ క్రిమిలేయర్ అంటేనే నిద్ర పట్టకుండా పోయేటోళ్ళు వెంకటస్వామి కుటుంబమే. ఎందుకంటే క్రిమిలేయర్ అయితే ఓకే, మళ్ళీ వాళ్ళ అన్న మళ్ళీ ఎమ్మెల్యే గాడు రిజర్వేషన్ ఎత్తేస్తే, ఆయన మళ్ళీ ఎమ్మెల్యే గాడు, వాళ్ళ కొడుకు ఎంపీ గాడు, వాళ్ళ మనవలు ఇంకెవరో రిజర్వేషన్. నిజంగా క్రిమిలేయర్ రావాలని కోరుకుంటా నేను. క్రిమిలేయర్ వస్తే మొట్టమొదటి వెళ్ళిపోయేది వాళ్ళే, ఆ కుటుంబమే. కాబట్టి క్రిమిలేయర్ అంటే కూడా వాళ్ళకి భయం. నేను స్వాగతిస్తాను. మాల సంఘం సంబంధించిన నేతలు అయితే అందరూ బయటకు వస్తారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఎందుకు మాదిగ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఎందుకు నోరు మీద పెట్టలేదు? అట్లేం లేదు. మా మాదిగ ఎమ్మెల్యేలు కూడా మొన్న పార్టీ స్టాండ్ని ముందుకు కనిపించే క్రమం. వీళ్ళు పార్టీకి స్టాండ్కి వ్యతిరేకం. ఏది కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూల మేనిఫెస్టో పెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా వీళ్ళు మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నారు కదా. నెంబర్ 2, మాదిగలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని అమలు చేయమని చెప్పి మాదిగ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి నాయకత్వంలో కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు. అదే సమయంలో నల్గొండలో మన సభ పెట్టారు, మన వరంగల్లో పెట్టారు. అంటే పార్టీ స్టాండ్ను అమలు చేయించుకోవడం కోసమేమో మాదిగలు పెడుతుండ్రు, పార్టీ స్టాండ్కి విరుద్ధంగా మాల కాంగ్రెస్ పార్టీ మాలలు పెడుతుండ్రు. కాబట్టి పార్టీ స్టాండ్కి విరుద్ధంగా మాలలు కాంగ్రెస్ పార్టీలో పెట్టినప్పుడు పార్టీ అధిష్టాన వర్గం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తున్న నమ్మకం మీకుందా? గతంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న కాలంలో మా సభలో పాల్గొన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మా ధర్నాలో పాల్గొన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.
పోనీ ముఖ్యమంత్రి అయినాక సుప్రీంకోర్టు తీర్పును అందరికంటే ముందు స్వాగతించింది రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వర్గీకరణ జరుగుతుంది త్వరగా. కొద్దిగా జాప్యం చేసి ఎత్తుగడలు వేస్తే, వాళ్ళ ఒత్తిడి తలకు జాప్యం చేసి ఎత్తుగడ వేస్తే మళ్ళీ మేము రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. రోడ్డు మీదకి వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఖచ్చితంగా మాలలు చేసే పోరాటం 100% తప్పు. ఎందుకంటే రిజర్వేషన్లో ఒకవేళ వర్గీకరణ జరిగితే మొట్టమొదటిగా లాస్ అయ్యేది వాళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆల్రెడీ అనుభవించింది చాలు. ఇప్పటికైనా అన్నికి సంబంధించి వర్గీకరణకు సంబంధించి అన్ని కులాలు లబ్ధి పొందాలనే మా ఆశ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే దీని మీద వివేక్ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ప్లస్ ఎన్నికల సంబంధించి గ్యారంటీలో భాగం కూడా దీన్ని అమలు పరుస్తామని చెప్పేసి గ్యారంటీలు కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఇదైతే పార్టీ వ్యతిరేక విధానాలు పాల్గొతున్న వివేక్ వెంకటస్వామి కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన నేతల పైన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చర్య తీసుకోకపోతే ఆ రేవంత్ రెడ్డి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటాడని చెప్పేసి ఆ మందకృష్ణ చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి కౌంటర్ సభలు త్వరలోనే మేము పెడతాం, కౌంటర్ యాక్షన్స్ కూడా త్వరలోనే ఉంటాయని చెప్పేసి ఆ మందకృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్, పల్లె టీవీ, హైదరాబాద్.